శ్రీ గురుభ్యో నమః. ఈవేళ మనం భగవద్గీత 3వ అధ్యాయం 11వ శ్లోకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. దేవాన్ భావయతానేన తే దేవ భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయక పరమవాప్యధ. భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఈ యజ్ఞములచే దేవతలను తృప్తి పరచుడు, ఆ దేవతలను మిమ్ములను వర్షాదులచే తృప్తి నొందించుదురుగాక. ఈ ప్రకారముగా పరస్పరము తృప్తి నొందించుకొనుట వలన ఉత్తమ శ్రేయమును పొందగలరు యావన్మంది జనులు కూడా అని భగవానుడు తెలియచేశాడు. ప్రకృతితో మమేకమై జీవించవలసి ఉంటుంది. ఎవరైనా కూడా, యోగి అయినా, రోగి అయినా, భోగి అయినా, ప్రకృతి ప్రమేయం లేకుండా ఎవరు కూడా జీవించలేరు. కనుక ప్రకృతికి హాని కలిగేటువంటి పనులు ఏమీ కూడా చేయకుండా ఉండాలి, నిస్వార్థంగా చేయాలి, స్వార్థరహితంగా చేయాలి అని మనం ముందు శ్లోకములో తెలుసుకున్నాం. ఈ శ్లోకము ద్వారా మనం తెలుసుకున్నటువంటి పనులు ప్రకృతికి హాని కలగకుండా ఉండడమే కాకుండా, ప్రకృతికి హాని చేయకుండా ఉండడమే కాకుండా, ప్రకృతికి ఉపయోగము జరిగేటువంటి కార్యక్రమములు, యజ్ఞయోగములు కూడా చేయవలసి అటువంటి ధర్మం ఉన్నది మనిషి పైన అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అనేక దేవతల రూపమునున్నది సాక్షాత్తు పరమేశ్వరుడే. కనుక ఏ దేవతను పూజించినను, అర్చించినను, ధ్యానించినను భగవంతుని ఆరాధించినట్లే యగును. కావున ఈ యజ్ఞముల ద్వారా జీవులు భగవంతుని ఆరాధించినచో భగవానుడు వారిలా అనుగ్రహించుదురు. ఆయా దేవతల మూలముగా తత్ఫలములను వసంగుచుండును. ఈ ప్రకారముగా జీవుడు యజ్ఞముల ద్వారా ఫలాపేక్ష రహిత కర్మల ద్వారా భగవంతు ఎప్పుడు ఆరాధించుదురో అప్పుడు వారు అనుగ్రహించు జ్ఞానము ద్వారా పరమశ్రేయమగు మోక్షమా అతీత స్థితిని, మోక్షమే కాదు మోక్ష అతీతమైనటువంటి స్థితికి కూడా చేరుకోగలరు. శ్రేయ పరం. ప్రపంచంలో అనేక శ్రేయములున్నను వానినన్నిటిని మించిన శ్రేయమగు మోక్షమును భగవద్ ఆరాధన పరుడు బడయగలుగుతున్నాడు. కనుకని అయ్యది ఇచ్చట పరమశ్రేయమని వచింపబడినది. ఆత్మస్థితి అనగా మోక్షస్థితి ఒకటియే లోకమని పరమశ్రేయము. దానిని భగవత్ కరుణచే జీవుడు పొందగలడు. ఎలైన సర్వేశ్వరుని అనుగ్రహము లేనిదే ఈ మాయ ఎవరును దాటలేరు. ఆ భగవత్ కరుణయో జీవుని యొక్క స్వకీయ పురుష ప్రయత్నము చేతనే లభించుతున్నది. జీవునకు దేవునకు సంబంధము లేనిచో ఎవడును ప్రపంచమున వృద్ధికి రాలేడు. కావున ప్రాపంచిక వ్యక్తులతో కంటే దైవముతో ఎక్కువ సంబంధమును ఏర్పరచుకొనవలెను. ప్రపంచ మనుజులు ఒకప్పుడు మనకు సహాయము చేయవచ్చును, మరొకప్పుడు చేయలేకపోవచ్చును. ఎట్లున్నను వారితోటి సంబంధము ఈ జన్మతోనే అంతమగును. కానీ దైవ సంబంధం అట్టిది కాదు. దైవము జన్మ జన్మాంతరముల జీవుల వెంట నుండి వారికి శ్రేయమును కలుగజేయును. లేక వారి వారి సాధన తీవ్రతను బట్టి ఈ జన్మముననే మోక్షమును కలుగజేయవచ్చును. కాబట్టి అట్టి సర్వోత్తమమగు దైవ సంబంధమునెవరును విస్మరింపరాధని ఈ శ్లోకమున జ్ఞాపకము చేయబడినది. భగవానుడు మనిషి మోక్ష అతీతం కావాలి అంటే ప్రథమముగా మోక్షము పైన ఆలోచన ఏర్పడుతుంది. మోక్షమనగా బంధ విముక్తి కావాలి మనకు అని. బంధ విముక్తి అనగా ఏమి?
ఈ యొక్క జీవుడు జన్మ పరంపరలుగా కొనసాగుతూ వస్తున్నటువంటి ఈ యొక్క వ్యవహారాన్ని ఇక జన్మ పరంపరలు లేకోకుండా చేసుకోవడమే మోక్షం. జన్మ పరంపరలు ఇక లేవు అని నీకు ఎట్లా తెలియబడుతుంది? జీవించి ఉన్నంగానే, ఈ జీవితం ఉన్నప్పుడే, ఈ యొక్క ఆవరణలో జీవుడు ఉన్నప్పుడే ఏ బంధమునకు వశము కాకుండా, ఏ సంకల్పము లేకుండా నిస్సంకల్ప స్థితితో ఉంటూ, ఏ యొక్క స్వార్థపూరితమైనటువంటి కోరికలు లేకుండా నిస్వార్థమైనటువంటి సత్కర్మలు చేస్తూ, సత్కర్మములలో కూడా ఫలితమును కోరకుండా చేస్తూ జీవిస్తున్నటువంటి వాడు బంధ విముక్తుడు అని మనకు తెలియబడుతుంది. వారికి ఇక తిరిగి జన్మము ఉండదు అని మనకు తెలియబడుతుంది. సంకల్పమే జన్మకు కారణం. కోరికలే బంధములు. ఈ కోరికలు తెంచుకున్నటువంటి వాడు సంకల్పములను ఆటోమేటిక్గా తానంతటై నిష్క్రమిస్తాయి. ఎప్పుడైతే సంకల్పం నిష్క్రమిస్తుందో అప్పుడు ఏమి చేసినా కూడాను ఆ యొక్క బంధము నిన్ను బంధించేదానికి అవకాశం లేదు. ఎందుచేత అంటే నిస్వార్థ బుద్ధితో స్వార్థరహితంగా చేసినప్పుడు, ఏ ఫలాన్ని కోరుకోకుండా చేసినప్పుడు ఆ కర్మ గురు స్వరూపానికి చెందినదవుతుందే కానీ నీ యొక్క ఆవరణకు, నీ యొక్క అజ్ఞానానికి సంబంధించినటువంటిదిగా ఉండదు. అటువంటి కర్మమును చేయాలి ప్రతి మనిషి కూడా. ఆ విధంగా చేస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క జీవన విధానములో గురువు చెప్పినటువంటి మర్మమును మరిచిపోకుండా ఎరుకలో ఉంటూ, ఎరుక ద్వారా ఎరిగి గురువు చెప్పినటువంటి మర్మమును మరవకుండా జీవించడమే మానవుడి యొక్క లక్షణమై ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.